నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే లాగచెర్ల ఘటన జరిగిందో ఆ ఫార్మాసిటీ కోసం భూములు తీసుకుంటా ఉన్నారు, ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక యుద్ధ వాతావరణం లాగా జరుగుతూ ఉన్నది. అధికార ప్రతిపక్షాల మధ్యలో ఆ గొడవ జరుగుతూ ఉన్నది. వీళ్ళని వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, అంతా సినిమా నడుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు అసలు ఆ భూములు ఎందుకు తీసుకుంటా ఉన్నారు, ఆ భూముల వెనకాల ఉన్నది ఎవరు, ఆ భూములు ఎవరికి ఇవ్వడానికి ఈ ప్రయత్నాలని చేస్తూ ఉన్నారనే దాని మీద కూడా ఆ కేటీఆర్ కూడా ఒక కీలకమైన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఆ సొంత అల్లుడు సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తికి ఇవ్వడానికి ఆయనకు సంబంధించినటువంటి మ్యాక్సిబియాన్ ఫార్మా కంపెనీలకు విస్తరించడానికి, అట్లాగే ఇంకా కొన్ని హెల్త్ సంబంధించినటువంటి వాళ్ళ జాయింట్ వెంచర్గా ఉన్నటువంటి వాళ్ళ అల్లునికి సంబంధించి ఇంకా మిత్రులు అట్లా వాటికి సంబంధించి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఆ ప్రతిపక్షాల నుంచి వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితము రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి మీద కూడా సేమ్ ఆరోపణలు వచ్చినాయి. ఏదైతే అమృత్ టెండర్లకు సంబంధించి ఆ విషయంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు మంత్రికి ఫిర్యాదు చేసిరు, గతంలోనే లేఖ రాసిరు. సో ఇప్పుడు ఆ సినిమా ఎక్కడ చూసినా కూడా కంప్లీట్గా రేవంత్ రెడ్డి చుట్టూ తానే తిరుగుతూ ఉన్నది. ఎటు చూసినా రేవంత్ రెడ్డి చుట్టూ, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ చుట్టే తిరుగుతూ ఉన్నది. ఎక్కడ పోయినా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీనే కనిపిస్తూ ఉన్నది. అంటే కంప్లీట్గా ఒక ఫ్యామిలీ సెంట్రిక్గా రాష్ట్ర రాజకీయం నడుస్తూ ఉన్నది. ఫ్యామిలీ సెంట్రిక్గా ఓన్లీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడమే కాదు, ఆ ప్రభుత్వం నుంచి లాభాలు పొందే దాంట్లో కూడా వాళ్ళే మొదటి స్థానంలో ఉన్నారు, మెజారిటీ వాళ్ళే లాగేసుకుంటున్నారు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇది చూద్దాం వార్త. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాక్, ఇది ఫ్యామిలీ ప్యాక్ చూద్దాం. ఒకటొకటి ఎవరెవరికి ఏమి ఇస్తున్నారు ఏందనేది ఇంకా చూద్దాం మనం. పప్పు బెల్లాలు పంచుకు తిన్నట్టు, చిన్నపిల్లలు చాక్లెట్లు పంచుకు తిన్నట్టు రాష్ట్రంలో కుటుంబం రాష్ట్ర సంపదను, అధికారాన్ని పంచుకున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుముల రేవంత్ రెడ్డి అను నేను భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిర్రు ఆయన. కానీ నేడు రాష్ట్రంలో మాత్రం కుటుంబం చేత, కుటుంబం కొరకు, కుటుంబం వలన అన్నట్టుగానే వ్యవహారం నడుస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఓ ఫ్యామిలీ ప్యాకేజ్గా రాష్ట్రాన్ని పంచుకుని పాలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలను తన సొంత కుటుంబంగా చూసుకోవాల్సిన రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులే రాష్ట్రంగా మారిపోయారని, భార్య, కూతురు, అల్లుడు, అన్నదమ్ములు, బావమరిదికి రాష్ట్రాన్ని అప్పగించారన్న చర్చ జరుగుతోంది. ఇది ప్రతిరోజు సోషల్ మీడియాలో కావచ్చు, ఒకరిద్దరు ప్రజలు కలిసినప్పుడు కూడా జరిగే చర్చ ఇదే. మనం ఆ ఫార్మా బాధిత గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళే చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి అల్లుని కేయడానికే చేస్తుండట ఇది అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా చెప్తా ఉన్నారు. ఈ ప్రజాబాహుల్యంలో ఉన్నదే మనం ఇలా వార్త రాసినాం. ఏంది కథ ఇది? రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాక్, ఒక కుటుంబం 7 గ్యారంటీలు. తెలంగాణకి ఇచ్చిన 6 గ్యారంటీలు పోయినాయి, ఇవి ఫ్యామిలీ గ్యారంటీలు అన్నట్టు. ఏడుగురికి 7 గ్యారంటీలు. సూపర్ కేబినెట్గా వ్యవహరిస్తున్న రేవంత్ ఫ్యామిలీ ప్రభుత్వంలో పలు వ్యవస్థల్లో అజమాయిషి, మంత్రులను మించి వ్యవహారాలు నడిపిస్తున్నారని విమర్శలు, సీఎం సతీమణి కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం, హోంశాఖ వ్యవహారాలు, కొన్ని ఆర్థిక అంశాలు ఆమెనే చూస్తున్నారని టాక్. కొన్ని ఆర్థిక అంశాలు: కూతురు నైమిషారెడ్డికి సోషల్ మీడియా విభాగం, అల్లుడికి ఫార్మా కంపెనీలు, బావమరిది కాంట్రాక్టులు, భూదందాలు, సెటిల్మెంట్ల వ్యవహారంలో కొండలరెడ్డిపై ఆరోపణలు, మరో సోదరుడు జగదీష్ రెడ్డి కొత్త కంపెనీలు పెట్టుబడులపైన అనుమానాలు, పూర్తిగా ఒక కుటుంబం చేతుల్లో బందీ అయిందని విమర్శలు, విపక్షాల విమర్శలపై పెదవి విప్పని రేవంత్ కుటుంబం. ఈ 10 నెలల కాలంలో, 11 నెలల కాలంలో ఇవన్నీ రెగ్యులర్గా వీళ్ళ మీద వస్తున్న ఆరోపణలే. వీళ్ళ ఫ్యామిలీ ఎవరైతే రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీతారెడ్డి, కూతురు నైమిషారెడ్డి, అల్లుడు సత్యనారాయణ రెడ్డి, తమ్ముడు కొండలరెడ్డి, బామ్మర్ది సుజన్ రెడ్డి, ఈయన ఇంకో అన్న అమెరికాలో ఉండే జగదీశ్వర్ రెడ్డి, ఈయన తిరుపతి రెడ్డి కొడంగల్లో ఉండే. వీళ్ళందరూ కూడా ఒక సూపర్ క్యాబినెట్గా, ఒక ఏమంటారు ప్యారలల్ గవర్నమెంట్ లాగా నడుస్తూ ఉన్నది. కంప్లీట్గా అధికారం, మంత్రులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్న అధికారులు ఉన్నారు, కానీ కంప్లీట్గా వీళ్ళ చేతుల్లో నడుస్తూ ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా వ్యవస్థలను ప్రభావితం చేస్తూ ఉన్నారు, ఒక్కో రకంగా ఒకరు ప్రభుత్వం నుంచి లాభాలు పొందుతున్నారని ఈ 10 నెలల కాలంలో చాలాసార్లు ఆరోపణలు వచ్చినాయి.
ఇప్పుడు ఈ లాగచర్ల ఘటనతోటి ఇంకొకసారి ఆ అమృత్ టెండర్ల ఘటనతోటి ఈ రెండు ఇష్యూలు ఇప్పుడు ఇంకా కొంచెం ఇష్యూ పెద్దగా అవుతా ఉన్నది. ఇది అంటే రేవంత్ రెడ్డి కంప్లీట్గా ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ నడిపిస్తూ ఉన్నారన్న ఆ చర్చ ఇంకా పెరిగింది. సో లోపలికి పోదాం, ఇంకేముందో చూద్దాం. రాష్ట్రంలో రేవంత్ కుటుంబ సభ్యుల రాజ్యమే నడుస్తుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. బయటకు కనిపించే కేబినెట్ మంత్రులను పక్కన పెడితే రేవంత్ ఫ్యామిలీకి చెందిన సూపర్ కేబినెట్ ఒకటి రాష్ట్రంలో పాలన సాగిస్తోందన్న చర్చ జరుగుతున్నది. ల్యాండ్ ఆర్డర్, ఆర్థిక వ్యవహారాలు, సోషల్ మీడియా వింగ్, విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు, కాంట్రాక్టులు, సెటిల్మెంట్లు, రెవెన్యూ వ్యవహారాలు, కబ్జాలు, బెదిరింపులు, ఇలా ఒక్కటేమిటి అన్నీ ఈ సూపర్ కేబినెట్ కన్సర్న్లోనే జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఇగో ఇది ఆ సినిమా. ఏం చేస్తుర్రయ్యా వీళ్ళు? షాడో హోంమంత్రిగా భార్య రేవంత్ రెడ్డి గారి సతీమణి. మొన్న కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు ఎవరికి వినరు, ఎవరి మాట భయపడరు, ఆ ఇంట్లో భార్య అంటేనే ఆయన భయపడతారని చెప్పి ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్లోనే చెప్పారు. ఆమె చెప్తేనే వింటారు, ఆమెకు భయపడతారని. కానీ బయట జరుగుతున్న ప్రచారం కంప్లీట్గా కొద్ది రోజుల క్రితం ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ పదవులకు అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో కూడా కొంతమంది మనకు కాంగ్రెస్లో తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే ఏవైతే కార్పొరేషన్ పదవులకు అప్లికేషన్లు తీసుకున్నారు, బయోడేటాలు రాసి ఇచ్చిర్రు చాలామంది ఆశావాహులు, పాత కాంగ్రెస్ వాళ్ళు, కొత్త వాళ్ళు, చాలామంది కూడా యూత్ కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇట్లా రకరకాల వాటిల నుంచి అప్లికేషన్లు పెట్టుకున్నారట. ఆ అప్లికేషన్లన్నీ ఎక్కడికి పోయినాయి? రేవంత్ రెడ్డి గారు సతీమణి దగ్గరికి పోయినాయి అనేది వాళ్ళు చెప్తున్నమాట. అక్కడికి పోతే ఆమె ఫోన్ చేసి ఫోన్లో ఇంటర్వ్యూలు చేయడం, పర్సనల్ ఇంటర్వ్యూలు, ఫైనాన్షియల్ ఇంటర్వ్యూలు అన్నీ కూడా ఫోన్లోనే జరిగినాయి అని చెప్పి కాంగ్రెస్లో ఆ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళే మనతోటి చెప్పినమాట. కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళే మనతో చెప్పినమాట. అప్పుడు బయట కూడా చాలా ప్రచారం జరిగింది, చాలా పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. కార్పొరేషన్ పదవుల విషయంలో ఏదో గందరగోళం జరుగుతూ ఉన్నది, వీళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు, వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు, ఢిల్లీలో అధిష్టానం దగ్గర పంచాయతీ జరుగుతూ ఉన్నది, వీళ్ళు ఇచ్చిన దానికి సీనియర్లు పాతోళ్ళు ఇచ్చిన దానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన దానికి టాలీ అయితే లేదు, మా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు గొడవలు చేసి ఇదంతా కూడా మనం రోజు వార్తలలో చూసినాం కొద్ది రోజుల క్రితం. సో ఈ వ్యవహారాలన్నీ ఆమె చూస్తున్నారనేది అదొకటి. ఇంకొకటి హోంశాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఈమెనే చూస్తూ ఉన్నారనేది ఇంకొక ప్రచారం. అంటే ఎవరెవరిని అరెస్ట్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆమెనే చూస్తున్నారట. అర్ధాంగి అనే మాటకు పర్ఫెక్ట్ నిర్వచనంలో వ్యవహరిస్తున్నారని టాక్. రాష్ట్రానికి ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ లేకపోయినా ఈ హోమ్ మినిస్టర్ ల్యాండ్ ఆర్డర్ పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. మా ఇంటి మహాలక్ష్మి చందాన ఆర్థిక వ్యవహారాలు కూడా తనే చక్కదిద్దుతున్నారన్న చర్చ కూడా జరుగుతున్నది. కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక వ్యవహారం మొత్తం ఆమెనే దగ్గరుండి చూసుకున్నారని ప్రస్తుతం కార్పొరేషన్ పదవులు పొందిన వాళ్ళే చెప్తున్నారు. షాడో మినిస్టర్లా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు కూడా ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు, అధికారులకు సంబంధించిన కొన్ని నిర్ణయాల్లో ఆమె ప్రభావం చూపుతున్నారని విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఇది మన కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్. సో ఇట్లా ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు జరుగుతున్నది, ప్రజాబాహుల్యంలో ఉన్నది, ప్రతిరోజు వార్తలలో వీటిలలో రెగ్యులర్గా వస్తున్నది. ఇది ఏదైతే మనం 7 గ్యారంటీలు అని ముందు చెప్పుకున్నామో, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాక్, ఒక కుటుంబం 7 గ్యారంటీల్లో ఇది. ఇక సెకండ్, రేవంత్ రెడ్డి గారి కూతురు. పెద్దగా ఆమె ఎప్పుడు పొలిటికల్గా బయట ఎక్స్పోజ్ గారు, బయటకు రారు, బయట కనబడరు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె కంప్లీట్గా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉన్నారు అనేది ఇప్పుడున్నటువంటి ప్రచారం. బయట సోషల్ మీడియాలో ఎవరైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉన్నారు, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు, వీటన్నిటిని మానిటరింగ్ చేస్తూ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొన్ని రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టీంలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో అవన్నిటిని కూడా ఆమె హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పి బయట టాక్ ఉంది. అంతేకాదు కొందరు పోలీస్ అధికారులు ఏవైతే సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి నేరాలను పర్యవేక్షించే కొందరు అధికారులతోటి రెగ్యులర్గా ఆమె టచ్లో ఉంటా ఉన్నారు. రెగ్యులర్గా డైరెక్ట్ పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఆమెకు ముఖ్యమంత్రి కూతురు, చాలా పెద్ద అంటే ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సీఎం కూతురు అన్నప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది.
ఆ స్థాయిలో ఉన్న ఆమె కొందరు ఎస్ఐ సిఐ స్థాయి అధికారులకు కూడా రెగ్యులర్గా ఫోన్లు చేస్తూ ఉన్నారు, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరన్నా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి అరెస్ట్ అవుతున్నారు, అరెస్టులు జరిగి వాళ్ళు ఇంకో కేసు ఎంక్వైరీలో ఉందన్న సమయాల్లో చాలాసార్లు ఆమె వాళ్ళతో అధికారులతో ఫోన్లలో మాట్లాడిరన్న ప్రచారం కూడా ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్లోనే చెప్తారు ఈ మాటలు. రెగ్యులర్గా అక్కడ నుంచి ఆదేశాలు వస్తాయి, ఏం చేయాలి, ఛార్జ్షీట్ ఏం ఫైల్ చేయాలి, ఛార్జ్షీట్లో ఏం రాయాలి ఏందనేది కూడా అంతా పైనుంచి ఆదేశాలు వస్తాయి. అక్కడి నుంచి డైరెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ వ్యవహారం నడుస్తుంది అని చెప్పి కూడా బయట ప్రచారం ఉన్నది ఆమెకు. పొలిటికల్ ఎప్పుడు ఆమె రారు, పొలిటికల్ ఎవరు కూడా ఆమెను ఎప్పుడు పేరు తీయలేదు. బట్ ఇప్పుడు ఈ వ్యవహారంలో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, అపోజిషన్ పార్టీల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద జరిగే కేసుల వెనకాల ఈమె ఉన్నారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంకొక ప్రచారం. ఇక అల్లుడి ఫార్మా కోసం పేదల భూములు. సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు ఫార్మా కంపెనీల రగడ వెనుక ప్రధానంగా వినిపిస్తున్న పేరు సత్యారెడ్డి. అల్లుడి ఫార్మా కంపెనీల కోసమే తండాలలోని లంబాడీలను బలవంతంగా ఖాళీ చేయించాలనుకుంటున్నారని, వారిపై దౌర్జన్యానికి కూడా పాల్పడుతున్నారని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. మ్యాక్సిబియాన్ పేరుతో ఇప్పటికే ఉన్న కంపెనీని మరింత విస్తరించాలని, ఫార్మా రంగంలో తన అల్లుడికి బలమైన స్థానం కల్పించాలన్న ఆలోచనతో ఆయనకి వ్యవస్థను అప్పగించినట్టుగా చర్చ జరుగుతోంది. 2 ఏళ్ల క్రితమే అల్లుడిని డైరెక్టర్గా చూపిస్తూ కొన్ని ఫార్మా కంపెనీలకు కూడా అంకురార్పణ చేసిరట. ఇక చూసిరా, అంటే ముందే అధికారంలోకి వస్తామని ఫిక్స్ అయిపోయారేమో. అంతేకాక గీతా మోటివ్స్, కామెరాన్ ఫుడ్స్, మ్యాక్సిబిన్ ఫార్మా, నియోప్రైడ్ ఫార్మాస్యూటికల్స్ ఇట్లాంటి కంపెనీల్లో కూడా ఆయన డైరెక్ట్ చేసిరట. అల్లుడు తరపు బంధువుల పేరుతో చాలా కంపెనీలు ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఫార్మాసిటీ కోసం ముందు చూపుతో ఏర్పరచున్న కంపెనీలుగా ఈ ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇది ముగ్గురు: రేవంత్ రెడ్డి గారి భార్య, కూతురు, అల్లుడు. అల్లునికి కంపెనీలు, కూతురు సోషల్ మీడియా, కేసులు ఎవరిని ఎట్లా దొక్కాలి, ఎక్కడ వేయాలి, అక్కడ వారి భార్య గారి మీదనేమో ఈ ఆరోపణలు. సోషల్ మీడియా కావచ్చు, ఇతరత్ర కార్పొరేషన్ పదవులు అన్నారు, వాటికి సంబంధించి హోంశాఖ కావచ్చు, అట్లా కొందరు రీసెంట్గా బదిలీ అయినటువంటి కొందరు ఐఏఎస్ల విషయంలో కూడా ఈమెనే జోక్యం చేసుకొని వాళ్ళని బదిలీ చేయించారన్న ప్రచారం కూడా ఉన్నది. సెక్రటేరియట్లో పోయి యువత పలకరించిన అధికారులను, ఉన్నతాధికారులను వాళ్ళే చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి ఫోన్లు పోయినాయి, ఎక్కడి నుంచి బదిలీలు జరిగినాయి, వాళ్ళని ఎందుకు పంపించారు, ఇవన్నీ కూడా ఓపెన్గా చర్చ జరుగుతూ ఉన్నాయి అధికార వర్గాల్లో. ఇక నెక్స్ట్ కొడంగల్లో అప్రకటిత ఎమ్మెల్యేగా ఉన్న అన్న. కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అయితే, రేవంత్ రెడ్డికి సోదరుడు అనే కారణంతో ఎమ్మెల్యేగా మారిన వ్యక్తి తిరుపతి రెడ్డి. కొడంగల్ వెళ్ళి మీ ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే చాలామంది తిరుపతి రెడ్డి పేరే చెప్తారు. జిల్లాలో జరిగే వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ఫార్మాసిటీ భూసేకరణ వ్యవహారం కూడా ఆయనే దగ్గర నుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. తాము భూములు ఇవ్వబోమని కొందరు రైతులు వెళ్ళి ఆయన కలిస్తే బండబూతులు తిట్టి పంపించారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు కొడంగల్లో అధికారిక కార్యక్రమాలన్నిటిలోనూ ఆయన పాల్గొంటారు. అక్కడ ఆయన ప్రోటోకాల్ కూడా ఇస్తారు. కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరూ ఆయన వస్తున్నారంటే లేచి నిలబడాల్సిందేనని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులే చెప్తారు. నిన్న కూడా చూసినాం మనం. నిన్న కలెక్టర్ను పరామర్శించడానికి పోతారు, దాడి జరిగిందని పరామర్శించడానికి పోతాడు. అది కూడా చూపిస్తాగండి మీకు. కలెక్టర్ను పరామర్శించడానికి పోతే ఈయన ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. ఈయన పదవిలో లేరు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఇంకొక కీలకమైన పదవిలో ఏం లేరు. అట్లానే మళ్ళీ అధికారి కూడా కాదు. కానీ ఈయనకి ఫుల్ ప్రోటోకాల్ వస్తుంది అక్కడ. ఇదిగో కలెక్టరేట్కి వేరు. నిన్న ఈయన కలెక్టర్ ప్రతీక్ జైన్, వికారాబాద్ జిల్లా కలెక్టర్. ఈయన ఇగో ఈయన మీద దాడి జరిగిందని పరామర్శకు పోతే కలెక్టర్ ఇట్లా బయటకు వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతాడు. ఆయనకు పదవి లేదు, ఏ ప్రోటోకాల్ కూడా ఇవ్వడానికి లేదు. సీఎం ఉంటే సీఎంకు, సీఎం భార్యకు, సీఎం కూతురు ఉంటే కూతురు, కొడుకుంటే కొడుకు, ఇక్కడి వరకు ప్రోటోకాల్ ఉంటుంది. అంటే వాళ్ళకు కొంత సెక్యూరిటీ ఇచ్చి, బయటికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ కొద్దిగా ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చి పంపడం, వాళ్ళ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు
వాళ్ళ భార్య పిల్లలకు కూడా పెద్దగా బయట ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఏమి ఉండదు. సెక్యూరిటీ విషయంలో మాత్రం బయటకు వెళ్ళినప్పుడు ఉంటుంది తప్పితే ఆఫీసులలోకి వెళ్ళంగానే లేదు సెల్యూట్ కొట్టాలి ఇట్లాంటివి ఏం ఉండవు. కానీ ఇక్కడ ఆయన డైరెక్ట్ కలెక్టరే బయటకు వచ్చి ఆయన ఒక జిల్లా పరిపాలనకు కీలకమైన అధికారి, ముఖ్యమైన అధికారి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. ఈయన ఎమ్మెల్యే కూడా కాదు, కనీసం జడ్పీ చైర్మన్ కాదు, సర్పంచ్ కాదు, ఏం కాదు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చిన వంగి వంగి సెల్యూట్ ఏంది షేక్ హ్యాండ్ ఇచ్చి ఇగో వంగి వంగి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈయనను పరామర్శించడానికి వస్తే ఆ కూర్చోవాల్సిన వ్యక్తి ఆయననే ఎదురుపోయి ఈయనను స్వాగతం పలుకొని వస్తూ ఉన్నాడు. అంటే ఎంత పవర్ఫుల్ ఉన్నది కొడంగల్లో వీళ్ళ తిరుపతి రెడ్డి గారి పలుకుబడి కావచ్చు, ఆయన పవర్ఫుల్ ఎట్లా ఉన్నది అనేది ఇది ఎగ్జాంపుల్. ఆయన ఎంత పవర్ఫుల్, తిరుపతి రెడ్డి గారు కొడంగల్లో ఎంత పవర్ఫుల్లో అంటే ఎమ్మెల్యే కంటే కూడా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కంటే కూడా ఆయన ఏ స్థాయిలో అక్కడ పవర్ఫుల్ ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు కూడా అక్కడ ప్రజలు కూడా చెప్పారు, మీ ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి అన్నారు. క్లియర్గా అదే ఉంది, మన వీడియోలో కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడొచ్చు మీరు. మీ ఎమ్మెల్యే ఎవరని అడిగితే మా ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి అని చెప్పారు క్లియర్గా వాళ్ళు. ఇగో ఇది ఆ కథ అయిపోయింది. వాళ్ళ ముగ్గురు ఇగో ఈయన 4. ఇది అయిపోయింది. ఇక ఇంకొక చిన్న తమ్ముడు దందాల సెటిల్మెంట్లలో కొండల్ రెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల 4th సిటీ ప్రతిపాదిత ప్రాంతం చుట్టూ భూముల వ్యవహారం అంతా కొండలరెడ్డి చూసుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఆరోపిస్తోంది. కబ్జాలు, సెటిల్మెంట్లు, భూదందాలు, రెవెన్యూ వ్యవహారాలు ఇలా అన్నిటిలో ఆయన ఉన్నారని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. తమ్ముడికి పూర్తి బాధ్యతలను రేవంత్ రెడ్డి అప్పగించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఏకంగా సెక్రటేరియట్లో అర్ధరాత్రి వరకు కూర్చొని వ్యవహారం చక్కబెడుతున్నారని అప్పట్లో ప్రతిపక్షం ఆరోపించింది. ఈయనకు కూడా ఏం పదవి లేదు, అధికారిక హోదాలో లేరు, ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కంటెస్ట్ కూడా చేయలేదు, ఏం చేయలేదు. కానీ ఒక 3-4 నెలల క్రింద అనుకుంటా సెక్రటేరియట్లో వెళ్ళి మధ్యరాత్రి వరకు ఉన్నారని చెప్పి ఒక పెద్ద అది జరిగింది. ఆ తర్వాత చాలా రోజుల వరకు ఆయన సెక్రటేరియట్కి వెళ్ళలేదంట. అంటే వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరెవరు బయటికి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తూ ఉంటారు కదా, మధ్యరాత్రి వరకు సెక్రటేరియట్లో ఏం జరుగుతుంది, పెద్దగా ఆఫీసర్లే ఉండరు. 6-7 అయిందంటే ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ అవి ఉంటే తప్ప కొందరు ఆఫీసర్లు తప్ప ఎవరు ఉండరు 7-8 తర్వాత అక్కడ. కానీ ఈయన ఎందుకు ఆ మధ్యరాత్రి దాకా ఉన్నారు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఏదో జరుగుతూ ఉన్నదని చెప్పి అప్పుడు కూడా ఆరోపణలు వచ్చినాయి. సో కొండల్ రెడ్డికి కూడా మంత్రి మాదిరిగా పోలీస్ ఎస్కార్ట్ కూడా ఇచ్చారట. అంతేకాదు ఇటీవల తమను కొండలరెడ్డి బెదిరిస్తున్నారని ఓ యాడ్ ఏజెన్సీ నిర్వాహకురాలు వీడియో రిలీజ్ చేసింది. సీఎం సోదరుడు కావడం అన్నిట్లో కీలకంగా ఉండడంతో ఆయన అనుచరులు కూడా తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారన్న చర్చ జరిగిపోతుంది. ఇగో ఏదిమే ఇగో ఈమె. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్. ఈ వీడియో మీకు చేరాలని కోరుకుంటున్నాను. నా పేరు శోభ, మిథున యాడ్స్ అనే చిన్న అడ్వర్టైజింగ్ సంస్థను నడిపించుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 3 రోజుల నుంచి నాకు 2 ఏజెన్సీల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్. ఆ బెదిరింపు కాల్స్ మీ తమ్ముడు గారి పేరు చెప్పి బెదిరిస్తున్నారు సార్. సీఎం గారి తమ్ముడు ఉన్నాడు, మీరు మాట్లాడొద్దు, మేము ఎవరి భూములు అవే కాదు లాస్ట్ యాడ్స్ ఏజెన్సీలలో యాడ్లలో కూడా సీఎం తమ్ముడు ఉన్నాడు రావద్దు మీరు అని చెప్తున్నారట. సీఎం ఉన్నాడు కాదు, మంత్రి ఉన్నాడు కాదు, సీఎం తమ్ముడు ఉన్నాడు. సీఎం కంటే కూడా సీఎం తమ్మునికి ఎక్కువ భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో. బోర్డ్స్ అయినా కట్ చేస్తాము, ఇల్లీగల్గా తీసుకుంటాము, ఏదైనా అరాచకం చేస్తాము, ఎక్కడైనా కబ్జా చేసుకుంటాము, మా ఇష్టం అని చెప్పి మమ్మల్ని గత 4 నెలల నుంచి బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులు కొంచెం ఎక్కువైంది సార్ ఈ 3 రోజుల నుంచి. ఎందుకంటే రాత్రులు ఒక 30-40 మంది వచ్చి బోర్డులను కట్ చేసుకొని ఆ ప్లేస్లో మళ్ళీ వాళ్ళు బోర్డులు ఎడిక్షన్ చేసుకొని ఇవి సీఎం తమ్ముడు వెనకాల ఉన్నారు ఈ కంపెనీకి, సో మీరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడితే ఇంతకంటే దౌర్జన్యం అని ఉంటుందా? యాడ్ ఏజెన్సీ బోర్డుల కాడ కూడా ఆయనదే పని అట. మామూలుగా మన రోడ్ల పంటి పెడతారు కదా యాడ్లు పెట్టడానికి, ఫ్లెక్సీలు పెట్టి యాడ్స్ పెట్టి కంపెనీలకు కొన్ని వాళ్ళు లీజుకు తీసుకొని అక్కడ వీళ్ళు యాడ్స్ ప్లేస్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళ క్లయింట్ల దగ్గర నుంచి తీసుకొని. వాటికి కూడా వచ్చి వీళ్ళు పెడితే వీళ్ళ వీకేసి రాత్రి కట్ చేసేసి వాళ్ళే పెట్టుకుంటున్నారట. ఎందుకు అని అడిగితే వెనకాల సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, మాట్లాడద్దు, మేము ఇట్లనే చేస్తాం.
మీరు ఇంకేమన్నా ఎక్కువ తక్కువ చేస్తే ఇంకా దారుణంగా ఉండే పరిస్థితులు అని బెదిరిస్తున్నారట. ఇది 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 5వ పవర్ సెంటర్. ఇక ఇంకోటి అమెరికాలో సోదరుడికి అపనంగా భూములు. ఇతను అమెరికాలో ఉంటారు. అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళినప్పుడు అనుముల జగదీష్ రెడ్డికి చెందిన స్వచ్ఛ బయో కంపెనీతో రాష్ట్రంలో పెట్టుబడులపై ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందానికి కొన్ని నెలల ముందు రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది పూర్తిగా క్విడ్ కో ప్రో, అంటే నీకు ఇది అంటే నేను 1000 కోట్లు పెడతాడా, ఓ పెట్టుబడి పెడతా అని చెప్తా, అప్పుడు ఏం చేయాలి, నువ్వు నాకు 100 ఎకరాలు 200 ఎకరాలు కంపెనీకి బదలాయించాలి. ఎట్లుంటుంది, అగ్వ సగ్వ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలకు ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఇట్లా చేస్తారని చెప్పి కొన్ని నామినల్ ఫీజుల మీద ఇస్తారు కొందరికి భూములు. ఇక కొందరికైతే ఉచితంగా కూడా ఇచ్చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కొన్ని ఇట్లా లీజ్ అన్నట్టుగా పెట్టేసి వాళ్ళు ఇక్కడ ఉపాధి కల్పిస్తారు. ప్రొడక్షన్ పెరిగితే ఇక్కడ మనకు పారిశ్రామికం కూడా అభివృద్ధి అవుతుంది. ప్రత్యక్ష ఉద్యోగాలు కాదు, పరోక్షంగా కూడా కొంత ఉపాధి దొరుకుతుంది అన్న కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం భూములు ఇచ్చుకుంటా పోతుంది. సో ఇక్కడ కూడా అట్లనే ఆయన ఒక 1000 కోట్లు పెడతా అని చెప్పి పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం అవుతుంది. దాంతో ఇది భూముల కోసమే ఇదంతా జరుగుతుందనే ఆరోపణలు వచ్చినాయి దీని మీద. సో ఆ 1000 కోట్లు ఏడికెళ్ళి వస్తాయి ఆయనకి, ఈయన అక్కడ ఏదో ఉద్యోగం ఏదో చేస్తారట అమెరికాలో. ఆయనకు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, 1000 కోట్లో పెట్టే ఒక కంపెనీ ఎట్లా పెట్టుబడులు పెడతారు, స్వచ్ఛ బయో అని ఒక కంపెనీ పెట్టి ఆ 1000 కోట్లు ఎట్లా పెడతారు అని చెప్పి దానిలో విచారణ జరపాలని ఆ బీఆర్ఎస్ వాళ్ళు దానికి ఈడీకి కూడా ఫిర్యాదు చేసారు. ఇగో ఇది కంపెనీ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఇది ఐ హియర్ బై సర్టిఫై దట్ స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ దిస్ 21st డే ఆఫ్ జూలై 2024. 2024 జూలైలో ఈ కంపెనీ రిజిస్టర్ అవుతుంది. ఎక్కడ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మన భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీలు కార్పొరేట్ అఫైర్స్ సంబంధించినటువంటి దాంట్లో కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాంట్లో 21వ తారీఖు జూలై నెల 2024 2024 ఈ ఏడాది జూలైలో కంపెనీ రిజిస్టర్ అవుతుంది. ఆ తర్వాతనే రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళిర్రు. అక్కడ ఒప్పందం అవుతుంది. ఇగో ఆయన జగదీశ్వర్ రెడ్డి ఇగో అమెరికా పోయినప్పుడు జరిగినటువంటి ఒప్పందం ఇది. స్వచ్ఛ బయోకి సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తి అందులో డైరెక్ట్ అన్నతోటి చేసుకుంటే బాగుంది అనుకున్నాడేమో మరి, కానీ కంపెనీ ఏమో క్లియర్గా వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. ఇక్కడనేమో ఇది డేటు 21st జూలై 2024. ఇది దానికి సంబంధించినటువంటి ఇది ఈ వ్యక్తితోటి కంపెనీ అక్కడ ఒప్పందం జరుగుతుంది. 1000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి అక్కడ ఒప్పందం జరుగుతుంది. ఇట్లున్నది కథ. ఇగో దీని మీద ఇది ఊరు పేర్ల కంపెనీలతో పెట్టుబడులు అమెరికా పోయినప్పుడు జరిగినటువంటి కథ ఇది తమ్ముడు పెట్టుబడి అన్న అగ్రిమెంటు. ఇది ఇగో తెలంగాణలో 1000 కోట్లతో బయోఫ్యూయల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛ బయో అనే కంపెనీ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి న్యూయార్క్లో ఒప్పందం జరిగినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం జరిగింది. ఎవరైనా కంపెనీ చైర్మన్ ప్రవీణ్ పరిపాటి అట ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇంకేమైంది అసలు దీనికి సంబంధించి వెబ్సైట్లు లేవు, సోషల్ మీడియా అకౌంట్లు లేవు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏం లేవట. అంటే కొత్త కంపెనీ కదా, అప్పుడే ఓన్లీ రిజిస్ట్రేషన్ అయింది అంతే. 2024 జూలై 21 నాడు హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ చేసారు దీన్ని. ఈ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనమల జగదీశ్వర్ రెడ్డి, వేదపల్లి శివానందరెడ్డి ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. ఇంకా కొందరు వాటాలని కంపెనీలో షేర్ క్యాపిటల్ 10 లక్షలుగా చూపించారు. సుజెంట్ అనే బయోటెక్నాలజీ కంపెనీలో వాటాదారు, అలాగే సుగనిత్ కంపెనీకి ప్రెసిడెంట్గానే వ్యవహరిస్తున్నారు. స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్కి చైర్మన్ ప్రవీణ్ పరిపాటి అన్న సమాచారం ఎక్కడ కనిపించలేదు. మరి ఇంట్లోనేమో ఈయన ప్రవీణ్ అనేది ఆయన చైర్మన్ అని చెప్పి అక్కడ ఒప్పందం చేసుకున్నారు, ఎంఓయూ కుదుర్చుకున్నారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళు చెప్పిన దాంట్లో మరి
ఈ కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లలో ఎక్కడ కూడా ప్రవీణ్ పేరు లేదు. అంటే ఏం జరుగుతున్నట్టు? ఇందులో ఏదో తెర వెనకాల కథ జరుగుతున్నట్టే కదా. ఇందులో చైర్మన్ అని ఒక పేరు చెప్తారు, ఇలా డైరెక్టర్లుగా జగదీశ్వర్ రెడ్డి ఉంటాడు, ఇంకొక అతను ఏం పేరు ఆయన పేరు శివానందరెడ్డి ఉంటాడు. ఏం పేరు ఆయన పేరు శివానందరెడ్డి, వేదపల్లి శివానందరెడ్డి డైరెక్టర్లుగా ఉంటారు ఇద్దరు. ప్రవీణ్ చైర్మన్గా చూపిస్తారు, కానీ ఎక్కడ అఫీషియల్ డాక్యుమెంట్లో ఎక్కడ కూడా ప్రవీణ్ చైర్మన్ అని ఉండదు. మరి ఎందుకు అది చెప్పినట్టు? 17 రోజుల క్రితం ప్రారంభమైన కంపెనీలో ఉద్యోగులు మొత్తం 10 మంది కూడా లేరట. అట్లాంటి కంపెనీ 1000 కోట్లు ఎట్లా పెట్టుబడులు పెడుతుంది? ఇగో ఇది అందులో కంపెనీల డైరెక్టర్లు వాడికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నితోటి వీళ్ళు వార్త రాసిర్రు. అప్పుడు ఏ రోజు ఇది? ఆగస్టు 8వ తారీఖు నాడు ఈ వార్త వచ్చింది. కంపెనీ ఎప్పుడు పుట్టింది? జూలైలో పుట్టింది. జూలైలో పుడితే ఆగస్టు మొదటి వారంలోనే పోయి రేవంత్ రెడ్డి గారు ఒప్పందం చేసుకుంటారు కంపెనీతోటి. 1000 కోట్లు పెట్టుబడులు పెడుతుంది అని చెప్పి ఎంఓయూ కుదుర్చుకుంటారు. ఇది కూడా ఫ్యామిలీ ప్యాక్. భూములు ఇవ్వడానికా మరి ఇంకా దేనికి? ఏం చేయడానికి? జూలై 21 నాడు రిజిస్టర్ అయిన కంపెనీకి ఆగస్టు ఫస్ట్ వీక్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ వేసుకుంటుంది. అది రాష్ట్రంలో అడ్రస్తో రిజిస్టర్ అవుతుంది. ఒప్పందం అమెరికాలో జరుగుతుంది. ఆ కంపెనీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ 1000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఆ కంపెనీకి రెవెన్యూ సోర్స్ ఏంది? ఎక్కడి నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి పోతూ ఉన్నాయి, 1000 కోట్లు ఎట్లా పెట్టుబడులు పెడుతుంది? కనీసం ఇట్లాంటివైనా కొన్ని చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ పెట్టుబడుల మీద ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అన్నప్పుడు కనీసం నెల రోజులు కూడా కాలే కంపెనీ పుట్టి. అది కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాకనే పుట్టింది కంపెనీ. పుట్టినాక నెల రోజులు కూడా నిండక ముందే పోయి 1000 కోట్లకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంటారు రాష్ట్రంలో. ఇక్కడి కంపెనీ హైదరాబాద్ కంపెనీ అమెరికాలో పోయి ఒప్పందం చేసుకుంటారు. ఇది ఒక కథ. ఇక ఇప్పుడు బాగా వినిపిస్తున్నది అమృత్ టెండర్లు. బావమరిదికి అమృత్ టెండర్ల నజరానా. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్ల కేటాయింపులో సృజన్ రెడ్డికి నిబంధనల విరుద్ధంగా కాంట్రాక్టులు అప్పచెప్పారని బీజేపీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 2 కోట్ల టర్నోవర్ కూడా లేని శోధా కన్స్ట్రక్షన్స్కు 1137 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టారన్నారు. ఇగో ఇది కథ. 2 కోట్ల టర్నోవర్ కూడా లేదట కంపెనీది, దానికి 1137 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టిర్రు. హ్యూమ్ పైప్ అనే మరో కంపెనీతోటి దీన్ని గమ్మత్ ఏం చేసిర్రంటే ఇలా ఎట్లా ఉంటాయంటే ఇవి కాంట్రాక్టులు ఉన్నప్పుడు కొన్ని జాయింట్ వెంచర్గా ఏర్పడతాయి. ఇప్పుడు ఒక 2 వ్యక్తులు ఉంటే ఒక చిన్న కంపెనీ ఉంటుంది, ఆ కాంట్రాక్ట్ దానికి ఎలిజిబిలిటీ ఉండదు. అప్పుడు ఇంకొక పెద్ద కంపెనీని తీసుకుంటారు, వాడు కూడా చేసినప్పుడు ఇద్దరు కలిసి దానికి బిడ్ వేస్తారు, టెండర్ వేస్తారు. అంటే వాడి ఎలిజిబిలిటీ ఉంది, ఇంకో కంపెనీకి ఎలిజిబిలిటీ ఉంది, ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వర్క్ ఇతను కూడా ఈ చిన్న కంపెనీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ పని చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ కూడా అదే కథ చేసారు. ఏం చేయాలి? ఇక్కడ ఈ శోధా కన్స్ట్రక్షన్ అనే కంపెనీకి పని కావాలి, పని రావాలి. ఎట్లా రావాలి? డైరెక్ట్ రాదు. దాని టర్నోవర్ కేవలం 2 కోట్లు. 2 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి ఆ ఏకాఏకిన తీసుకుపోయి అంత 1100 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే ప్రసక్తి ఉండదు. దాని ఎలిజిబిలిటీ క్రైటీరియాలు, యాన్యువల్ ఇన్కమ్ ఎంత, యాన్యువల్ టర్నోవర్ ఎంత, ఇవన్నీ చూసిన తర్వాతనే ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే అక్కడ బిడ్ యాక్సెప్ట్ అవుతుంది. సో అక్కడ దానిలో ఎత్తిపోకుండా చేయాలి. ఈయనెవరు? రేవంత్ రెడ్డికి బావమరిది. ఎవరు? గీతారెడ్డి గారి బాబాయ్ కొడుకో పెద్దనాన్న కొడుకో ఈయన బావమరిది అవుతారు, సుజన్ రెడ్డి. అప్పుడు ఏం చేసిర్రు? ఆ ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అనే ఒక కంపెనీతోటి జాయింట్ వెంచర్గా ఈ శోధా కన్స్ట్రక్షన్ను కలిపేసి ఆ బిడ్ వేస్తారు. ఆ బిడ్ ఈయనకే వస్తుంది, వీళ్ళ జాయింట్ వెంచర్కే వస్తుంది. అందులో ఇంకా గమ్మత్తైన విషయం ఏంటి అంటే, ఇది చిన్న కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్, హ్యూమ్ పైప్ అనేది పెద్ద కంపెనీ. కానీ ఈ చిన్న కంపెనీ 80% పనులు చేస్తుంది, ఆ పెద్ద కంపెనీ 20% పనులు చేస్తుంది. ఇది క్లియర్గా వాళ్ళ డాక్యుమెంట్లోనే ఉన్నది ఈ విషయం. అంటే ఎందుకు ఈ హ్యూమ్ పైప్ అనే కంపెనీ ఎందుకు వచ్చింది ఇంట్లోకి? శోధా కన్స్ట్రక్షన్ తోటి ఎందుకు జాయింట్ వెంచర్ అయింది? అందులో 80% వర్క్స్ శోధా కన్స్ట్రక్షన్స్ ఎందుకు చేస్తుంది?
ఇవన్నీ కొంచెం ఈ కాంట్రాక్టులు వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అంటే రేవంత్ రెడ్డి బామర్ది కాబట్టి ఆయన కాంట్రాక్ట్ రావాలి కాబట్టి ఈ హ్యూమ్ పైప్ అనే ఒక కంపెనీని అటాచ్ చేసిర్రు. వచ్చిన తర్వాత ఈ పనులు అక్కడ అప్పచెప్పేసిర్రు అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. సో ఇట్లా హోల్సేల్గా కింద నుంచి మీ దాకా కంప్లీట్గా భార్య, కూతురు, అల్లుడు, 3 అన్నదమ్ములు, ఒక బావమరిది, ఇది కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ప్యాక్ కింద రాజకీయం నడిపిస్తూ ఉన్నారు. కొందరు పాలనను అది చేస్తూ ఉన్నారు, కొందరు సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తూ ఉన్నారు, హోంశాఖను కూడా వాళ్ళే చూస్తున్నారట. ఇవన్నీ వ్యవహారాలు కంప్లీట్గా ఒక ఫ్యామిలీ గుప్పిట్లో పెట్టుకొని అధికారుల చేతిలో కూడా పెద్ద పవర్ లేదు. వీళ్ళు ఏం చెప్తే అది చేయాలంతే. ఇవాళ పోయి వాళ్ళని అరెస్ట్ చేసుకురా అంటే తీసుకురావాలంతే. ఈ కాదు కూడదు చట్టంలో వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని వేసుకురామంటే అక్కడ కూడా వాళ్ళు కోర్టుకు పోయినప్పుడు పోలీసులకు తిట్లు పడతాయి, వాళ్ళకి చెప్పిన వాళ్ళకి పడాయి కదా. సో అక్కడిక్కడ వీళ్ళు చెప్తున్నారట పోలీసు వాళ్ళు, సార్ ఇట్లా కాదు మేడం, ఇట్లా కాదు, ఇట్లా చేస్తే పోయి సమస్య వస్తుంది, మా మెడకు చుట్టుకుంటుంది, ఆ తర్వాత పెద్ద ఇష్యూ అవుతుంది, మీ దాకా వస్తుంది, అది ఇట్లాంటి సమస్యలు వస్తాయని చెప్తున్నారట. పోయి చెప్పినప్పుడు కొంచెం వెనకాడిగా వేస్తున్నారట. పొలిటికల్ కేసులే, దాదాపు అన్ని పొలిటికల్ కేసులు అవుతా ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసు, పోస్టులు పెడితే కేసు, మాట్లాడితే కేసు, అపోజిషన్ పార్టీల మీద కేసు. ఇప్పుడు కేటీఆర్ ఇష్యూలోనే చూసినాం, 3-4 సార్లు ట్రై చేసిర్రు అరెస్ట్ చేయడానికి. అరెస్ట్ అని లీగల్ ఇచ్చారు బయటికి. బాంబులు వెళ్తాయి అన్నారు, ఇంకోటి అన్నారు, సుతిల్ బాంబులు అన్నారు, ఆటం బాంబులు అన్నారు. అన్ని బాంబులు ఎక్కడ పోయినా మళ్ళీ ఇప్పుడు వచ్చి లాస్ట్కు ఈ కొడంగల్ ఇష్యూలా, లగచర్ల ఇష్యూలా కేటీఆర్ మీద కేసు పెడతామని చెప్పి అంటా ఉన్నారు. సో ఇట్లా ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇంటి నుంచి మానిటర్ అవుతూ ఉన్నాయి. పాలనలో కీలకమైన వ్యవహారాలు, సోషల్ మీడియాలో కీలకమైన వ్యవహారాలన్నీ కూడా ఇంటి నుంచే మానిటరింగ్ అవుతూ ఉన్నాయి. ఫ్యామిలీకి ఎక్కడెక్కడ లాభం జరగాలనో అక్కడక్కడ లాభాలు జరుగుతూ ఉన్నాయి. ఒక అన్న అక్కడ ఎమ్మెల్యే అయిపోయింది ఆటోమేటిక్గా, ఇంకొక అన్న అక్కడి నుంచి, ఇంకొక తమ్ముడు అమెరికా నుంచి పెట్టుబడులు వస్తాయి. కొత్త కంపెనీ పెట్టినా ఆయనకు ఇక్కడ ఎంఓయూలు ఇస్తారు, ఆయనతో ఎంఓయూ చేసుకుంటుంది ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లు వస్తాయి. ఇంకొక తమ్ముడేమో మొత్తం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా, ఫ్యూచర్ సిటీస్ చుట్టూతా కంప్లీట్ ఇదే వ్యవహారం అటు. ఇప్పుడు ఆమె చెప్పింది కదా బెదిరిస్తున్నారు ఆయన పేరు చెప్పి అని, సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు అని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్తా ఉన్నది కదా. సేమ్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల, మన ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల అసైన్డ్ ల్యాండ్స్, పడవబడిన భూములు కానీ, అవి అసైన్డ్ ల్యాండ్స్ కానీ, పట్టా ల్యాండ్స్ కానీ, అన్నిట్లలో వీళ్ళు పోయి వీళ్ళ మనుషులు మరి డైరెక్ట్ ఆయన నేరుగా అక్కడికి పోతున్నారా, ఆయన పేరు చెప్పి ఇంకోరు చేస్తున్నారా తెలియదు. కానీ కంప్లీట్గా ఈ చుట్టుపక్కల మొత్తం హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఫ్యూచర్ సిటీ అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దాని చుట్టుపక్కల కంప్లీట్గా వీళ్ళ టీములు తిరుగుతూ ఉన్నాయట. కొన్ని కొత్తగా ఆఫీసులు తెరిచి ఆఫీసులలో కూర్చొని దందాలు నడిపించుకుంటా అక్కడి నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం, భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి, లేకుంటే చంపేస్తామని బెదిరించడం, ఇట్లాంటి చాలా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు పదే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి అందరి మీద. ఇప్పుడు మనం ఏదైతే ఈ 7 గ్యారంటీస్ చెప్పుకున్నామో, ఫ్యామిలీ ప్యాక్ ఒక కుటుంబం 7 గ్యారంటీలు మనకు కాదు గ్యారంటీలు, వాళ్ళ కుటుంబానికి గ్యారంటీలు 6 గ్యారంటీలు పోయినాయి. ఈ వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకున్న గ్యారంటీలు, ఈ గ్యారంటీల మీద ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నది, ఈ వ్యవహారం నడుస్తూ ఉన్నది. దీన్ని ఏం చేద్దామని చూస్తున్నారు? ఇందులో అసలు వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఏం నోరిప్తలేరు. ఏ ఒక్కరు కూడా వాళ్ళు లేదు కాదు కూడదు అని ఏ ఒక్కరు కూడా నోరిప్తలేదు. బీజేపీ ఆరోపించింది, బీఆర్ఎస్ ఆరోపించింది, బయట సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇదే వ్యవస్థ, ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకునే అన్నీ కూడా ప్రజాబాహుల్యంలో రెగ్యులర్గా మాట్లాడుకుంటున్న అంశాలు. వీటన్నిటి మీద ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇది తప్పు, ఇది అవాస్తవము, మా తమ్ముడు ఇట్లా చేయట్లేదు, దందాలు చేయట్లేదు, ఎవరిని బెదిరియట్లేదు, ఇంకొక తమ్మునికి మేము అక్రమంగా కంపెనీ ఇవ్వలేదు, మా అన్న కొడంగల్లో మొత్తం వ్యవహారం నడిపిస్తలేడు, ఎవరిని బెదిరిస్తలేడు, ఎవరిని బూతులు తిట్టలేదు, ఎవరిని తంతా అనలేదు, ఇంటికి పోయిన ఒక పిల్లాన్ని కొట్టి పంపించలేదు, ఇవన్నీ ఎవరు చెప్తలేరు. ఆఖరికి నిన్న కూడా పోయి అక్కడ ఆయన బెదిరించే ప్రయత్నం చేసిరట ఊర్లే. ఎవడన్నా నోరు తెరిస్తే వేసుకోర్రా బాయ్, అరుసుకోర్రా బాయ్ అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పి వచ్చిరట, కాంగ్రెస్ నాయకులకు, లోకల్గా ఉన్న వాళ్ళకి. లాగచేర్రా పోయారు నిన్న ఆయనకే ప్రోటోకాల్ లేదు, ఆయన ఎమ్మెల్యే కాదు. బట్ 144 సెక్షన్ ఉన్నా కూడా లగచర్లో వెళ్ళిపోయారు. అక్కడ ఎంక్వైరీ చేస్తారు, ఆడ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటారు. 144 సెక్షన్ ఉండంగా మీటింగ్ పెట్టుకుంటారు, వస్తారు. వితౌట్ అని పదవిలో ఉండరు, ఏముండరు, కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు.
సో ఇట్లా కంప్లీట్గా ఫ్యామిలీ ప్యాక్, ఎక్కడ కూడా వీటిని వాళ్ళు ఖండించరు. ఎందుకంటే వాస్తవం ఇది, జరుగుతున్నది ఇదే కాబట్టి ఈ కథ అంతా జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ.